అందరికీ నమస్తే. గవర్నమెంటు అనవసరంగా ఆర్టీసీ వాళ్ళతో గోక్కున్నది. వాళ్ళను సమ్మెకు తీసుకుపోవద్దు. సమ్మెకు తీసుకుపోయారంటే వాళ్ళు ఎవ్వరి మాట వినరు. అదంతా మాస్ ర్యాలీ, డైరెక్ట్ జనాలతో లింక్ అయి ఉన్న వ్యవస్థ అది. వాళ్ళని సమ్మెకు పోకుండా సమ్మెను నివారించి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోక్కున్నది, వాళ్ళని ఇంకా రెచ్చగొడుతుంది. ఓ డ్రైవరు ఆత్మహత్య యత్నం చేసిండు, నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ అనే అతను. వాళ్ళు ఆగరు. వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లోనే 55 రోజులు సమ్మె చేసిన వాళ్ళు. అంత స్ట్రిక్ట్గా ఆ పెద్ద మనిషి ఉద్యమం చేసినోడు, తెలంగాణ తెచ్చినోడు పరిపాలిస్తున్న టైంలోనే 2022లో ఉద్యమం చేసిన వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ వాళ్ళు రాకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్. ఆర్టీసీ వాళ్ళు ప్రతిసారి బంద్ అంటే ముందు వాళ్ళే ఉంటుంది. అట్లాంటి ఆర్టీసీని గోక్కొని వాళ్ళని ఇంకా రెచ్చగొడుతుంది గవర్నమెంట్. జనాలు ఆర్టీసీని తిడతలేరు, రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు, అన్నీ కలిపి తిడుతున్నారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు సమ్మె చేస్తుంటారు, ధర్నాలు చేస్తుంటారు, కొంతమంది ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ జనాలతో టచ్ ఉండరు ఆ డిపార్ట్మెంట్తో. అంటే వాళ్ళు ఒకవేళ ధర్నా చేసినా, నిరసన తెలిపినా, సమ్మె చేసినా జనాలకి పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ ఆర్టీసీ అట్లా కాదు. ఆర్టీసీ బస్సులు ఎక్కేదే పేద మధ్యతరగతి జనాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు. సిటీలో అయితే అప్పర్ మిడిల్ క్లాస్ వరకు బస్సు మీద డిపెండ్ అయి ఉంటారు. రోజు లక్షల మంది ఆ బస్సులో తిరుగుతూ ఉంటారు. ఆ బస్సులు బంద్ అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ జనాల మీద పడుతుంది. డైరెక్ట్ జనాలే ఇబ్బంది పడతారు. ఇక్కడ వాళ్ళని సమ్మెకు పోనించవద్దు, ఆర్టీసీ వాళ్ళను సమ్మె దాకా పోనీయొద్దు. వాళ్ళు దాదాపు ఎప్పటి నుంచి ఒక 4-5 నెలల నుంచి 4-5 మంత్స్ నుంచి, ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పటి నుంచి నోటీసులు ఇస్తూ వస్తున్నారు. మేము సమ్మెకు పోతాం, మా సమస్యలు పరిష్కరించండి, మీతో పరిష్కరించడం సాధ్యం కాకపోతే మేము చేయమని చెప్పండి. వాళ్ళు 2 ప్రధానమైన సమస్యలు. ఒకటి, వాళ్ళను విలీనం చేయాలి ప్రభుత్వంలో. రెండో సమస్య, వాళ్ళకు కార్మిక సంఘాలు పెట్టేయాలి. చెప్తా గవర్నమెంట్ అవి ఏం చేయబోతుందో చెప్తా నేను. ఇట్లాంటివన్నీ పెట్టి రెచ్చగొడుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. పత్రికా ప్రకటన అంట. తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇటు సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైనది. సమ్మె గవర్నమెంట్కు వ్యతిరేకం కాకపోతే గవర్నమెంట్కు అనుకూలంగా చేస్తారా? ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు, మనం కొట్లాడతాం. కొట్లాడింది తెలంగాణ వచ్చిందా? అప్పుడు సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లాంటి నోటీసులే ఇస్తుండ్రి, ఇది గవర్నమెంట్కి వ్యతిరేకం, ఎవ్వరు సహకరించొద్దని. ఆగిందా? ఇది సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనది, గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. ఇటు సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన చెప్పిన వ్యక్తులు ఎవరు ఇటు సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలకచ్చో అట్టి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. తాండూరు పోలీస్, వికారాబాద్. అంటే ఆర్టీసీ వాళ్ళు ధర్నాలు చేస్తే ఒక టెంట్ ఇవ్వద్దు, వాళ్ళకి నీళ్ళు పోయొద్దు, వాళ్ళకి మీరు కమ్యూనిటీ హాల్ ఇవ్వద్దు, వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఇవ్వద్దు అని బెదిరిస్తున్నారు, జనాలను బెదిరిస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ బాధితులు జనాలు. ఇక ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడుపుతామంటారు. ఎన్ని బస్సులు నడుపుతారు? అది ఇంకా రెచ్చగొట్టడం కదా, ఆర్టీసీ ఉద్యోగులను ఇంకా రెచ్చగొట్టడం. ప్రభుత్వం వాళ్ళను సమ్మెకు పోనీయకుండా చేసే అవకాశం మీకు ఉండే, అది చేయలేదు. సమ్మెకు పోయిన తర్వాత వాళ్ళని చర్చలకు పిలిచి అసలు ఏంది, ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో, దాన్ని ఎట్లా సమ్మెను విరిమింపేయాలనో ప్రయత్నం బంద్ చేసి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది వరంగల్ జిల్లాలో ఈ టెంపరీ డ్రైవర్లను అడ్డుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు బుక్ చేసిండ్రు. ఏమవుతుంది? ఇప్పుడు నర్సంపేటలో చూడండి, నర్సంపేటలో నేను చూపొద్దు బట్ చూపుతున్నా, మామూలు బ్లర్ చేస్తారనుకో. తెలంగాణలో ఇది ఎమర్జెన్సీ, ఇందిరమ్మ పాలంటే ఇదే అందరు చెప్తారు కదా, అదే చేస్తున్నారు. ఒక డ్రైవర్ మంటలో కాలిపోతుండ్రు. తెలంగాణ ఉద్యమంలో చూసినాం ఇట్లాంటివి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళీ ఇట్లాంటి మంటలు అంటుకుపోయే మనుషులను చూడాలి మనం తెలంగాణలో. శంకర్ గౌడ్ అని నర్సంపేట డిపో డ్రైవర్ అంట. అది ఏం చెప్పదలుచుకుంది గవర్నమెంట్? ఏం చేద్దామనుకుంటుంది? ఇట్లా రెచ్చగొట్టుకుంటా పోయి మీరు జనాలను శాంతింపజేస్తారా? జనం ఏమంటారో వినండి ఒకసారి. ఇప్పుడు వార్చడ్డోడు అంటే మనకు తప్పు, చాలా మనకు సిగ్గు చేరాళ్ళు. ఏమంటావు? మాకు సిగ్గు చేరాళ్ళు. తప్పు, చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత బాగా అవస్థ పడలేము, కాలేదు. మా ముసలోళ్ళకు కూడా ఇంత కూర్చున్న జాలకు ఇంత కూడి తెచ్చేసి వీనిట్లా పింగళ మా కంచాలదే గుంజుకున్నాను ఇట్లా పింగళ.
మరి ఇంకేంది ఫ్రీ బస్సు అన్నాడు. ఫ్రీ బస్సులు మనవాడ ఏవి ఫ్రీ బస్సులు అందరు పోతారు విజయ్ మాయాసుడు ముసలోళ్ళం పోతాం వాడ వన్ బొంద మీ తెల్ల కాడోళ్ళకు ముసలోళ్ళకి ఇంటికి తెచ్చిస్తాం 2000 అన్నాడు. కనీసం ₹1 గతి లేదు మాకు. ఏది 4 లేవు ఉన్నాయి కూడా ఊడవిచ్చినట్టున్నాడు వాడు. ఇంకా నేను ఇట్లాంటి బయటలు నాతో ఒక 100 ఉంటాయి 100. మా రిపోర్టర్ వాళ్ళు కూడా బయటకు పోయి జనాలకు మైకులు పెడితే రేవంత్ రెడ్డిని పొట్టు ఇట్లా కలిపి గ్రైండర్ వేసి తిడుతున్నారు. తెలంగాణలో ఉన్న తిట్లు మొత్తం తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఆర్టీసీ బంద్ కోసం పోతే వాళ్ళు మొత్తం గవర్నమెంట్లో జరిగిన వ్యవహారాలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు జనాలు. ఏమర్థం చేసుకోవాలి? ఇంకా వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. ఏందా డిస్కస్ చేసేది? మీరు ఎందుకు ఇచ్చిన హామీలు ఇచ్చినప్పుడే ఆలోచన చేసేయాల్సి ఉండే. సాధ్యమవుతుందా కాదా? ఆర్టీసీని వీళ్ళు గవర్నమెంట్లో విలీనం చేయడం అవుతుందా కాదా? సాధ్యమా కాదా? అంతకుముందు కేసీఆర్ 55 రోజులు సమ్మె తర్వాత వాళ్ళందరినీ డిన్నర్కి పిలిచి ఏదో కూల్ చేసి లేదమ్మా మీరు మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తాం, విలీనం చేస్తామని అన్నాడు. లాస్ట్ గవర్నమెంట్ వరకు ఒక గజిట్ వచ్చింది, రాజ్భవన్ నుంచి గజిట్ వచ్చింది. లాస్ట్ చివరిలో తట్టుకొని ఉంది. అది అవుతుందా కాదా? గవర్నమెంట్కి ఏంది బాధ అంటే వాళ్ళు గవర్నమెంట్ విలీనం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి, పైసలు లేవు, అది బడనేదని చెప్పేసి మూలకు పడేసారు. ఏపీలో అయింది కదా సాధ్యం. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసింది కదా మొత్తం గవర్నమెంట్లో. ఆడ ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులు అయింది కదా ఏపీలో. మన తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? అది ఆలోచన చేయరు. కనీసం కార్మిక సంఘాలు పెట్టడానికి ఏంటి ప్రాబ్లం గవర్నమెంట్కి? అప్పుడు సమ్మె జరిగినప్పుడు కార్మిక సంఘాలను కేసీఆర్ రద్దు చేస్తే వీళ్ళు మొత్తుకున్నారు కదా, ఇది అప్రజాస్వామికం, ఇది నిరంకుశ ప్రభుత్వం, ఇది అట్లా ఇది ఇట్లా అన్నారు కదా. మీ గవర్నమెంట్ 2.5 years అయింది, మీరు హామీ కూడా ఇచ్చారు మేనిఫెస్టోలో. ఎందుకు సంఘాలు పెట్టరు? సింగరేణిలో పెట్టిన కదా, ఆర్టీసీలో ఎందుకు పెట్టాలి కదా. అది డెమోక్రటిక్ కదా, అది మన ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలు ఉండడం హక్కు, అదొక ప్రజాస్వామిక హక్కు. ఎందుకు దాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది? ఇట్లాంటి వ్యవహారాలతోనే లాస్ట్కి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ ఇది చాలా ఇంపాక్ట్ ఉంది. అనవసరంగా గోక్కున్నారు వీళ్ళు. ఎవరితోనైనా గోక్కోండి, కానీ ఆర్టీసీ వాళ్ళతో మాత్రం అస్సలు గోక్కోదు. ఏ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలకే మొత్తం ముసలి అయిపోయింది గవర్నమెంట్. చాతగాని ప్రభుత్వం అయిపోయింది. ఏ సమస్యను పరిష్కరించే పరిస్థితిలో లేదు గవర్నమెంట్. గాలికి వదిలేసినారు. అంటే ఎన్ని రోజులు సమ్మె తర్వాత పిలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చర్చలకు? చూద్దాం. కేసీఆర్ గవర్నమెంట్లో 55 రోజులు అయింది, మా గవర్నమెంట్లో 2 నెలలైనా పిలుద్దాం అనుకుంటున్నారా? పిలవండి, పిలిచి మాట్లాడితే కదా సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. పాపం ఆయన చేతులు ఏముంటుంది గవర్నమెంట్లో? క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాలి ఏదైనా కూడా. వాళ్ళ సాధ్యం కాకపోతే వాళ్ళని పిలిచి, కార్మిక సంఘాన్ని ఏదైనా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా కాదు, ఇట్లా అవుతుంది, ఇది ప్రాబ్లం, ఇది కాదు, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, మాట్లాడుకోవాలి కదా. లేదు, అసలు వాళ్ళని శత్రువులుగా చూస్తుంది గవర్నమెంట్. వాళ్ళని శత్రువులుగా. వాళ్ళు అడిగే డిమాండ్లో కొన్ని డబ్బులతో సంబంధం లేని ఉన్నాయి, డబ్బులతో సంబంధం లేని డిమాండ్స్ ఉన్నాయి. సరే మీతో డబ్బులు లేవు, ఆ డబ్బులతో సంబంధం లేని డిమాండ్స్ అన్న దానిలో ఏమైనా పరిష్కారం అయితేమో దాని గురించైనా మాట్లాడచ్చు కదా. మీరు ఆ దిశగా కూడా అడుగులు వేస్తలేరు. అంటే జనాలు ఇబ్బంది పడితే బాగుంది అనుకుంటున్నారా? జనాలు ఇబ్బంది పడు కాదు, పొట్టు తిరుగుతారు మేము. నన్ను ఇప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మొత్తం డిపోలు వాళ్ళకి అప్పగించేస్తున్నారు. అసలు 35-40 ఏళ్ళకెళ్ళి ఆర్టీసీలో ఉన్న స్క్రాప్ ఉంటుంది కదా, స్క్రాప్ని గవర్నమెంట్ అమ్మింది. అంటే పైసలు వీళ్ళు కావాలి, కానీ ఆ వ్యవస్థ వద్దు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా బెదిరికుని తట్టుకున్నారా? ఆర్టీసీ ఎండో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ఉద్యోగాలు పోతాయి, మీది ఎంత ఎమర్జెన్సీ జాబులు, మీ జాబులు పోతాయని. ఎవరైనా బెదిరుకున్నారా? వాళ్ళు ఇట్లాంటి ప్రభుత్వాలను చూసి ఉన్నారు. అయినా సంస్థ మొత్తం ప్రైవేటులకు అప్పచెప్తుంటే దానిలో పనిచేసే ఉద్యోగులు మరి ఏం చేయాలి? వాళ్ళు గవర్నమెంట్ విలీనం చేయమని అడుగుతారు. మీరు ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతుంటే వాళ్ళ సంస్థను కాపాడుకోవాలి బాధ్యత. ఫ్రీ బస్ వల్ల వచ్చే క్రెడిట్ ఏమో మీరు తీసుకుంటారు. ఆ ఫ్రీ బస్ వద్దని మహిళలు చెప్తున్నారు. చూసిన అబ్బా మాట్లాడింది, చాలా మంది మాట్లాడుతున్నారు మహిళలు. ఓ నాయన ఫ్రీ బస్ వద్దు, ఏమొద్దు, మాకు పైసలు తీసుకున్నా సరే బస్సు వేయి, ఫస్ట్ బస్సు పెట్టంటున్నారు వాళ్ళు. మీరు అమలు చేసిన ఏకైక స్కీము ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ పైసలు కూడా ఆర్టీసీకి కట్టరు. నెలకు 400 కోట్లు కట్టరు. వాళ్ళు అవి కూడా అడుగుతున్నారు కట్టండి అని. మళ్ళీ ఎట్లా? మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ సమస్యలు పరిష్కరించము, ఆర్టీసీ ఎక్కడన్నా పోని అంటే ఎట్లా? వాళ్ళు మీతో సాధ్యం కాకపోతే పిలిచి మాట్లాడి సాధ్యం కాదు, ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు. వీళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రభుత్వంలో కలిపితే ఆర్టీసీని విలీనం చేస్తే దాని అప్పులన్నీ మేమే భరించాలి. ఆ అప్పులు ఎందుకైంది? ఆర్టీసీ ఎప్పటి నుంచో సమైక్యాంధ్ర నుంచి అది అప్పుల్లోనే ఉంది. ఎందుకు? ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాక మరింత అప్పులో పోయింది అది. వీళ్ళు అంటారు కదా, కోట్ల మంది ప్రయాణించారు. ప్రయాణిస్తే
ఆర్టీసీ లాభాలకు రావాలి కదా, ఎందుకు వస్తలేదు? డబ్బులు ఇవ్వాలి కదా, మహిళల పైసలు గవర్నమెంట్ కట్టాలి ఆర్టీసీకి, మరి కడుతుందా? కడతలేదు, అందుకే అది అప్లపాలైంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదటికి తీసుకొచ్చేసిండ్రు. కానీ ఒక గవర్నమెంట్లో 2.5 ఇయర్స్కే ఒక వ్యవస్థ, ఒక కార్పొరేషన్ ఉద్యోగులు, అది కూడా రవాణా చాలా ఇంపార్టెంట్, జనజీవితంతో ముడిపడిన వ్యవస్థ సమ్మెకు దిగితే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. వాళ్ళని సమ్మెకే పోనీయొద్దు. సమ్మెకు పోయింది అంటే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. నివారణ చర్యలు అంటే ఆటోలందరినీ పిలిచి జనాలను ఎక్కించుకోపోండి, లేకపోతే ప్రైవేట్ డ్రైవర్లను లారీలు నడుపుతున్న తీసుకొచ్చి బస్సులు నడిపించి ఆడ గుద్దండి, ఇది కాదు. వీళ్ళని శాంతిపోయాలి. మీరు ప్రైవేట్ వాళ్ళని పెట్టి ఎన్ని బస్సులు నడిపిస్తారు, ఎంతమంది ఎక్కిస్తారు? ఇప్పుడు చూస్తున్నాం కదా 2 రోజుల నుంచి ఏం నడుస్తుంది. ఎనీవే, ప్రభుత్వం వీళ్ళని తొందరగా ఈ సమ్మె విషయంలో ఆలోచన చేయాలి. అనవసరంగా గోక్కున్నారు, కనీసం పుండు కాకుండా చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.